రిచ్ గా తీసారు సినిమా అయితే. సో దిల్రాజ్ గారి టీం ని మెచ్చుకోవచ్చు ఈ విషయంలో అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా అనిపించింది. అండ్ పరశురామ్ అండ్ విజయ్ దేవరకొండ వల్ల కెమిస్ట్రీ మళ్ళీసారి వర్కౌట్ అయినట్టు అనిపించింది. కానీ పరశురామ్ ఎక్కువ సాగదీతనట్టు అనిపించింది అండి. సాగదీసినట్టు అనిపించింది. లాగ్ ఎక్కువ ఉంది అనిపించింది అండి. కానీ కొద్దిగా స్లోగా డల్ గా అనిపించింది. కానీ సినిమా అయితే యావరేజ్ ఉంది. గీతా గోవిందం రేంజ్ లో లేదా? అంత రేంజ్ లేదండి. అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంత రేంజ్ లేదు. అంటే కామెడీకి ఎలా అనిపిస్తుంది మరి మీకు? కామెడీ స్కోప్ తక్కువ అండి. కామెడీ స్కోప్ తక్కువ. ఓన్లీ ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఎక్కువ చూపించారు. మృణాల్ ఠాకూర్ ఎలా చేసింది మరి హీరోయిన్? తన విజయ్ దేవరకొండ గానీ ఆ హీరోయిన్ వాళ్ళ యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది. వాళ్ళ యాక్టింగ్ అయితే ఇబ్బంది లేదు. కానీ స్టోరీ కొద్దిగా సాగదీపించినట్టు ఆడియన్స్ కొద్దిగా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జయపతి బాబు గారు కూడా చేశారు కదా, ఎలా అనిపించింది మరి? జగత్ బాబు గారు ఫాదర్ క్యారెక్టర్ వేస్తారండి. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ వేస్తారు. సో ఆయన ఉన్నంత సేపు మంచిగా యాక్ట్ చేస్తారు. అంటే వెన్నెల కిషోర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కామెడీ ఏమైనా వర్కౌట్ అయిందా? కామెడీ ఉంది కానీ ఓన్లీ సైడ్ క్యారెక్టర్ లాగా వచ్చిందండి. విజయ్ కొంచెం ఉన్నారా? సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది. కానీ కామెడీ స్కోప్ తక్కువ అండి ఈ సినిమాలో. ఫ్యామిలీ అందరు చూడొచ్చా? ఓన్లీ యూత్ చూడొచ్చా? ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. యూత్ కూడా చూడొచ్చా? యూత్ కమ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అందరూ చక్కగా వెళ్ళి చూడొచ్చు. కానీ కొద్దిగా సాగదీత అనిపించింది అంతే.